మార్నింగ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్కే ఫ్రమ్ శ్రీకాకుళం. వెల్కమ్ బ్యాక్ టు ఆర్కేస్ ఇంగ్లీష్ క్లాసెస్. ఇప్పుడు మనకి 7th క్లాస్లో ఉండేటటువంటి టెక్స్చువల్ గ్రామర్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటామండి. అయితే చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎస్జిటి వాళ్ళకి, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళకి కూడా టెక్స్చువల్ గ్రామర్ నుండి బిట్స్ చాలా ఎక్కువగా ఇస్తున్నారండి. మీరు గత డిఎస్సిలు టెట్లో తీసుకుంటే ఎక్కువగా 2017 టెట్, 2018 టెట్, అలాగే 2018 డిఎస్సిలో మనం తీసుకుంటే గ్రామర్ పార్ట్ వచ్చిందంతా కూడా టెక్స్ట్ బుక్ నుండి అలా వస్తుందండి. మీకు చాలాసార్లు ఇదే విషయం చెప్పాను, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను. టెక్స్ట్ బుక్ టెక్స్చువల్ గ్రామర్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకు ఆ టెక్స్చువల్ గ్రామర్ మీద మనం ఫోకస్ చేయాలి. ఎక్కడ ఏ పాయింట్ విడిచిపెట్టకూడదు, పిన్ పాయింట్తో సహా నేర్చుకోవాలి. ముఖ్యంగా ఫోకస్ చేయాల్సినటువంటి అంశాలు ఏంటంటే వొకాబులరీ, గ్రామర్ అని ఇస్తాడు. టెక్స్ట్ బుక్ వెనకాల ఉండేటటువంటి వొకాబులరీ అండ్ గ్రామర్లో ఉన్నటువంటి అంశాలని మనం తీసుకోవాలి. ఇప్పుడు మనం 7th క్లాస్ టెక్స్ట్ బుక్లోని పేజ్ నెంబర్ 7లో ఉన్నటువంటి వొకాబులరీ ఐటమ్ని మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం అండి. వొకాబులరీ గ్రామర్ని విడిచిపెట్టవద్దు. వొకాబులరీ నుండి సినోనిమ్స్, యాంటోనిమ్స్, అలాగే ఫ్రేజల్ వర్బ్స్, ఇడియమ్స్ ఇవన్నీ రావడం జరుగుతుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్గా మనం చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం గ్రామర్ ఏరియా కూడా ఇస్తున్నాడు. ఆ గ్రామర్లో నుండి డైరెక్ట్ సెంటెన్సెస్ వచ్చేస్తున్నాయండి. డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో ఉన్న సెంటెన్స్ యాజ్ ఇట్ ఈస్గా మనకి కనపడడం చూసామండి టెట్లలో, డిఎస్సిలో. కాబట్టి యూ షుడ్ ఫోకస్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, సో ఇక్కడ మనకి వొకాబులరీలో పేజ్ నెంబర్ 7లో ఇచ్చినటువంటి అంశం ఏంటంటే, ఇది ఏ లెసన్ సంబంధించిందంటే ద విలేజ్ చైల్డ్, ద కంట్రీ చైల్డ్. ఓకే, ద టౌన్ చైల్డ్ అండ్ కంట్రీ చైల్డ్ అండి. దాని నుండి వచ్చినటువంటి పర్టికులర్ ఏరియా అండి వొకాబులరీ. ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఆర్ ఫ్రమ్ యువర్ లెసన్. మీ లెసన్ నుండి ఇవ్వడం జరిగింది. రీడ్ దెమ్ కేర్ఫుల్లీ అండ్ టిక్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్ ఇన్ ఈచ్ సెంటెన్స్. ఓకే, మనకి అండర్లైన్ చేయడం జరిగింది. అండర్లైన్ చేసిన దానికి మీనింగ్ అనేది చెప్పమని అడగడం జరిగిందండి. ఇక్కడ he asked me to spend a week in countryside అన్నాడు. he asked me to spend a week in countryside అన్నాడు. he అతడు, asked me నన్ను అడిగాడు, to spend చేయమని, ఎక్కడ ఏ వీక్ ఒక వారం పాటు స్పెండ్ చేయమని అడిగాడు. ఇన్ కంట్రీ సైడ్ అంటే అర్థం ఏంటి అంటే మనం విలేజ్ సైడ్ అని చెప్పాలండి. అంటే విలేజెస్, వుడ్స్, ఓకే, గ్రీనరీ ఉండేటటువంటి ఏరియాని కంట్రీ సైడ్ అంటారు. కంట్రీ అంటే దేశం అని అర్థం కాదండి. కంట్రీ సైడ్ అంటే విలేజ్ సైడ్ అని అర్థం అండి. ఓకే, ఇప్పుడు దానికి కంట్రీ సైడ్ ని అండర్లైన్ చేశాడు. అండర్లైన్ చేసి దీని మీనింగ్ ఏంటి, అప్రోప్రియేట్ మీనింగ్ ఇచ్చేది ఏదో చూడమన్నాడు. ఈ ల్యాండ్ విత్ టౌన్స్ అండ్ సిటీసా? ల్యాండ్ విత్ టౌన్స్ అండ్ సిటీస్ కాదు. కంట్రీ సైడ్ అంటే టౌన్, సిటీ కాకుండా, ఓకే, గ్రీనరీ, వుడ్స్ ఉండేదాన్ని మనం కంట్రీ సైడ్ అంటామండి. సో ఈ ల్యాండ్ విత్ టౌన్స్ అండ్ సిటీస్ అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇది టౌన్, సిటీ కాదు కంట్రీ సైడ్ అంటే. ఈ నైబరింగ్ కంట్రీ, ఆ కంట్రీ సైడ్ అంటే పక్క, కంట్రీ సైడ్ అంటే సైడ్ ఉండదా అనే ఇలా విడదీసి ఇచ్చాడండి. నైబరింగ్ కంట్రీ పక్క దేశమా అని చెప్పేసి అడిగాడు. పక్క దేశం కూడా కాదు. ఇక్కడ ఈ ల్యాండ్ అవుట్ సైడ్ టౌన్స్ అండ్ సిటీస్, గుర్తుపెట్టుకోండి, టౌన్స్ కి, సిటీస్ కి అవుట్ సైడ్ ఉండేది. విత్ ఫీల్డ్స్ అండ్ వుడ్స్ ఎట్సెట్రా. ఫీల్డ్స్, వుడ్స్, పొలాలు, పచ్చని పొలాలు. వుడ్స్ అంటే చిన్న ఫారెస్ట్ లాగా ఉండడం అనమాట. అది ఫీల్డ్స్ అండ్ వుడ్స్ ఉండేదాన్ని మనం కంట్రీ సైడ్ అంటాం. సో కంట్రీ సైడ్ అంటే రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే ల్యాండ్ అవుట్ సైడ్ టౌన్స్ అండ్ సిటీస్ విత్ ఫీల్డ్స్ అండ్ వుడ్స్, దిస్ ఈస్ కాల్డ్ కంట్రీ సైడ్. ఓకే, ఇది మనం ఫోకస్ చేసుకోవాలండి. ఇలా మనకి బిట్ డైరెక్ట్గా ఇలాంటి బిట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ద టౌన్ మౌస్ ప్యాక్డ్ హిస్ బ్యాగ్స్. ద టౌన్ మౌస్, టౌన్ లో ఉన్న మౌస్ ప్యాక్డ్ హిస్ బ్యాగ్స్, ప్యాక్ చేసుకుంది. బ్యాగ్స్. ఓకే, మనం చూడండి ఎక్కడికైనా క్యాంప్కి వెళ్తే లగేజ్ ని ప్యాక్ చేస్తాం. ఓకే, ప్యాక్ చేసి మనకి ఒక 2-3 డేస్ ఉండాలనుకుంటే ఆ 2-3 డేస్ సరిపడా లగేజ్ అంతా మనం ప్యాక్ చేసుకొని వెళ్ళడం జరుగుతుంది. అది ప్యాక్డ్ అనే మీనింగ్. పుట్ సంథింగ్ ఇన్ ఏ కంటైనర్ సో దట్ ఇట్ కెన్ బి స్టోర్డ్. ఓకే, ప్యాక్డ్ అంటే పుట్ సంథింగ్ ఇన్ ఏ కంటైనర్ సో దట్ ఇట్ కెన్ బి స్టోర్డ్. ఓకే, కంటైనర్ లో వేసి అది స్టోర్ చేయడానికి ఉపయోగపడుతుంది అంటే ప్యాకింగ్ అది కాదండి.
పుట్ క్లోత్స్ ఎట్సెట్రా ఇంటూ ఏ బ్యాగ్ ఇన్ ప్రిపరేషన్ ఫర్ ఎ ట్రిప్ అవే ఫ్రమ్ హోమ్. ఇంటి నుండి బయటకు వెళ్తే పుట్ క్లాత్స్ బట్టలు అవసరమైనటువంటి అన్ని మనం బ్యాగ్ లో సర్దుకుంటాం. ఫర్ ఎ ట్రిప్ అవే ఫ్రమ్ హోమ్. ఓకే, ఇంటి నుండి బయటకు వెళ్తే మనం ప్యాక్ చేస్తాం, లగేజ్ ప్యాక్ చేసుకుంటాం. అదే పుట్ క్లాత్స్ ఎట్సెట్రా ఇంటూ ఏ బ్యాగ్ ఇన్ ప్రిపరేషన్ ఫర్ ఏ ట్రిప్ అవే ఫ్రమ్ హోమ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఇంకోటి చూడండి, పుట్ ఎక్స్పెన్సివ్ థింగ్స్ ఇన్ ఎ బ్యాగ్ సో దట్ టు కీప్ దెమ్ సేఫ్. ఎక్స్పెన్సివ్ థింగ్స్ ని బ్యాగ్ లో పెట్టడం అంటున్నారు, కాదు. సో మనం ప్యాక్డ్ అంటే అర్థం ఏంటంటే మనం ఎక్కడికైనా క్యాంప్ వెళ్ళడానికి ఓకే అవసరమైన లగేజ్ ని సర్దుకుంటాం. ఓకే, క్లాత్ ఎట్సెట్రా అవన్నీ సర్దుకుంటాం. ఇదే ప్యాక్డ్ అనే మీనింగ్ వస్తుంది. సో రైట్ ఆన్సర్ ప్యాక్డ్ అంటే ఏంటంటే పుట్ క్లాత్స్ ఎట్సెట్రా ఇంటూ ఏ బ్యాగ్ ఇన్ ప్రిపరేషన్ ఫర్ ఎ ట్రిప్ అవే ఫ్రమ్ హోమ్, గుర్తుపెట్టుకోవాలి. అలాగే థర్డ్ వన్ తీసుకుంటే ద డే వాజ్ బ్రైట్ అండ్ సన్నీ. ద డే ఆ రోజు వాజ్ బ్రైట్ చాలా ప్రకాశవంతంగా ఉంది, అండ్ సన్నీ సన్నీ అంటే సూర్యుడు విపరీతంగా ఎండగా ఉండడాన్ని సన్నీ అంటారు. రెయినీ అంటే వర్షం రెయినీ డే అన్నాం అనుకోండి వర్షం కురిసే రోజు. సన్నీ డే అంటే బాగా ఎండ పెట్టిన రోజు. ఓకే, విండీ డే అంటే బాగా గాలేసిన రోజు. ఇక్కడ సన్నీ అంటే సన్నీ డే అనమాట, అంటే బాగా ఎండ పెట్టిన రోజు అనమాట. ఎండ్ సన్నీని ఏమంటాం, విత్ ఎ లాట్ ఆఫ్ బ్రైట్ లైట్ ఫ్రమ్ ద సన్, విత్ ఎ కూల్ విండ్ ఫ్రమ్ ద ఈస్ట్, వితౌట్ రెయిన్ అని ఇచ్చాడు. ఓకే చూడండి, సన్నీ డే అంటే బాగా ఎండ పెట్టడం. ఓకే, విత్ ఎ లాట్ ఆఫ్ బ్రైట్ లైట్ ఫ్రమ్ ద సన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. విత్ ఎ కూల్ విండ్ ఫ్రమ్ ద ఈస్ట్ అన్నా అనుకోండి అది విండీ డే అవుతుందండి, విండీ. వితౌట్ రెయిన్ అంటే కాదు, విత్ రెయిన్ అంటే రెయినీ డే అవుతుంది, వితౌట్ రెయిన్ కాదు. సో రైట్ ఆన్సర్ సన్నీ అంటే లాట్ ఆఫ్ బ్రైట్ లైట్ ఫ్రమ్ ద సన్. ఓకే, బాగా ఎండ పెట్టిన రోజుని మనం సన్నీ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్ తీసుకుంటే హీ నిబిల్డ్ ఎట్ ద రూట్ అండ్ ద షుగర్ కేన్. హీ నిబిల్డ్ ఎట్ అంటే కొంచెం ఫుడ్ తినడానికి కూడా చిన్న ఇంట్రెస్ట్నెస్ చూపించడాన్ని నిబిల్డ్ అంటాం. అంటే బాగా ఫుల్గా తినేయడం కాదు. కొంతమంది ఫుడీ ఉంటారు, బాగా తింటారు, అలా కాదు. తినడానికి ఇష్టపెట్టుకోకుండా కొంచెం ఫుడ్ తినడానికి కూడా ఇష్టపెట్టుకోకుండా ఉండడాన్ని నిబిల్డ్ అంటారు. కొంచెం ఫుడే తింటారు. హీ నిబిల్డ్ ఎట్ ద రూట్ అండ్ ద షుగర్ కేన్. అతను రూట్ షుగర్ కేన్ అంటే చెరుకు అంటాం. ఓకే, అవి కొంచెంగా తిన్నాడా అని అర్థం అనమాట. ఇక్కడ టుక్ ఏ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్, ఎక్కువ ఫుడ్ తీసుకోవడం అంటే తక్కువ, దీనికి యాంటోనిమ్ అవుతుంది ఇది. సో రాంగ్ ఆన్సర్. నిబిల్డ్ అంటే తక్కువ ఫుడ్, తక్కువగా తినడం. ఓకే, అలాగే సెకండ్ వన్ టుక్ ఏ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ షోయింగ్ ఏ స్లైట్ ఇంట్రెస్ట్ స్మాల్ క్వాంటిటీని తినడాన్ని మనం నిబిల్డ్ అంటాం. సో ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. దీనికి నిబిల్డ్ ఎట్కి యాంటోనిమ్ అడిగితే టుక్ ఏ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ అనాలి. ఓకే, అదే నిబిల్డ్ ఎట్కి సినోనిమ్ అడిగాడు కాబట్టి, మీనింగ్ అడిగాడు కాబట్టి టుక్ ఏ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ షోయింగ్ ఏ స్లైట్ ఇంట్రెస్ట్. థర్డ్ ఆప్షన్ తీసుకుంటే టుక్ ఫుడ్ విత్ ఏ గ్రేట్ ఇంట్రెస్ట్ తో ఫుడ్ తీసుకోవడం, ఇది కూడా యాంటోనిమ్ అవుతుంది. సో రైట్ ఆన్సర్ ఏంటంటే టుక్ ఏ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ షోయింగ్ ఏ స్మాల్ ఇంట్రెస్ట్, స్లైట్ ఇంట్రెస్ట్. ఓకే, అది నిబిల్డ్ ఎట్ అండి. నిబిల్డ్ ఎట్ అంటే కొంచెం ఫుడ్ తీసుకోవడం, కొంచెం ఇంట్రెస్ట్ గా తీసుకోవడం అంతే. ద కంట్రీ మౌస్ అరైవ్డ్ ఇన్ టౌన్. ఓకే, కంట్రీ మౌస్ ఎవరు? కంట్రీ మౌస్ అంటే విలేజ్ సైడ్ ఉండే మౌస్. ఓకే, అరైవ్డ్ ఇన్ అంటే టౌన్ లోకి ఎంటర్ అయింది అని అర్థం. అరైవ్డ్ ఇన్ అంటే చేరడం అని అర్థం అండి. ఓకే, లెఫ్ట్ ఫర్ ఏ ప్లేస్ ని విడిచిపెట్టడమా? కాదు, చేరడం అంటారు. గాట్ టు ఏ ప్లేస్, రీచ్ అవ్వడం. సో ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. అలాగే లెఫ్ట్ ఏ ప్లేస్, ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో రైట్ ఆన్సర్ ఏంటంటే అరైవ్డ్ ఇన్ అంటే అర్థం ఏంటంటే గాట్ టు ఏ ప్లేస్, రీచ్ టు ఏ ప్లేస్. ఓకే, ఒక గమ్యస్థానాన్ని చేరడం అని అర్థం అవుతుంది. సో ఇలా మనకి ఇది అరైవ్డ్ ఇన్ అనేది ఫ్రేజల్ వెర్బ్ అండి. అలాగే నిబిల్డ్ ఎట్ అనేది కూడా ఫ్రేజల్ వెర్బ్ అండి. ఇది కొన్ని వర్డ్స్ ఇచ్చాడండి, వీటి యొక్క మీనింగ్స్ అడిగాడు. సో ఫ్రేజల్ వెర్బ్స్ కొన్ని వర్డ్స్ యొక్క మీనింగ్స్ సినానిమ్స్ మీద ఫోకస్ చేశాడు. ఇక్కడ పర్టికులర్ ఏరియా ఏంటంటే సినానిమ్స్ మీద ఫోకస్ చేశాడు. ఓకే, అండ్
దీనికి రిలేటెడ్ మీనింగ్ కోసం మీనింగ్ ని ఫోకస్ చేయడం జరిగింది. ఆ మీనింగ్ అంటే పర్టికులర్ వర్డ్ ఇచ్చి దాని మీనింగ్ సెంటెన్స్ రూపంలో వెతకడం జరిగిందండి. సో ఇలా ఇవ్వడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఇక్కడ నుండి బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డెఫినెట్ గా టెక్స్చువల్ గ్రామర్ ని ఫోకస్ చేయాలి. టెక్స్చువల్ గ్రామర్ నుండి ఎక్కువగా బిట్స్ వస్తున్నాయి. సో డోంట్ లీవ్ టెక్స్చువల్ గ్రామర్, అది వొకాబులరీ అయినా గ్రామర్, ఈ రెండు అంశాలను మాత్రం టెక్స్ట్ బుక్ వెనకాల ఉండే వొకాబులరీ గ్రామర్ ని మనం ఫోకస్ చేయాలి అనే ఉద్దేశంతో చాలా మంది స్టూడెంట్స్ ఏమంటున్నారంటే, సార్ టెక్స్ట్ బుక్స్ చదవాలా, టెక్స్ట్ బుక్స్ నా దగ్గర లేవు సార్, ఏం చేయాలి అని అడుగుతున్నారు. ఓకే, ఇంకా మీకు ఆ శ్రమ లేకుండా నేనే టెక్స్ట్ బుక్ లో ఉండేటటువంటి గ్రామర్ని కూడా ఇక్కడే చెప్పడం జరిగింది. మీరు చక్కగా ఇది ఫోకస్ చేసుకొని దీన్ని ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. టెక్స్ట్ బుక్స్ లేకపోయినా ఇబ్బంది ఏం లేదు. అలాగే టెక్స్ట్ బుక్స్ ఉన్నాయంటే రెఫర్ చేయడం మానేకండి. సార్ క్లాస్ చెప్పారు కదా అని నెగ్లెక్ట్ చేయొద్దు, అది కూడా చూడండి. థ్యాంక్ యూ. నౌ పేజ్ నెంబర్ 8. Again the same lesson, the town mouse and the country mouse. Okay, the town mouse and the country mouse అనే లెసన్ లో నుండి vocabulary సెకండ్ పార్ట్. vocabulary ఆల్రెడీ ఫస్ట్ ఏరియాని తెలుసుకున్నా, ఇప్పుడు సెకండ్ ఏరియాని తీసుకున్నా. ఇది కూడా vocabulary ఏరియా నుండి, vocabulary నుండి మనకి ఇవ్వడం జరిగింది. fill in the blanks using appropriate phrases given below. ఈ ఫ్రేజెస్ ని ఎక్కడ బ్లాంక్ లో ఫిట్ అవుతుందో అలా రాయమని అన్నాడు. దీన్ని ఏమంటారంటే జనరల్ గా క్లోజ్ టెస్ట్ అంటారు. ఏమంటారంటే క్లోజ్ టెస్ట్ అంటారు. ఈ క్లోజ్ టెస్ట్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కి ఎక్కువగా ఇస్తుంటాడు. బ్యాంకింగ్ లోను క్యాట్, జీమాట్ అలా ఇస్తున్నాడు. అయితే మనకి డిఎస్సి పరంగా ఇలా క్లోజ్ టెస్ట్ రూపంలో ఉండదు. రీడింగ్ కాంప్రహెన్షన్ అయితే మనకి ఉంటుంది. అయినా సరే పర్టికులర్ ఏరియాలో దాని మీనింగ్ కి తగ్గట్టుగా ఆ వర్డ్ ని మనం ఫిట్ చేయగలగాలి, ఆ వర్డ్ ని పెట్టగలగాలి, మనం ఆ ఫ్రేజ్ ని పికప్ చేయాలి. చూడండి, లుక్ అరౌండ్ అంటే చుట్టూ చూడడం అని అర్థం. చుట్టూ చూడడం. లుక్ అరౌండ్ అంటే చుట్టూ చూడడం. ప్లెంటీ ఆఫ్ అంటే కావలసినంత అని అర్థం అండి. ఫుల్ ఆఫ్ అంటే సమృద్ధిగా. ఫుల్ ఆఫ్ అంటే సమృద్ధిగా. పీస్ ఆఫ్ అంటే ముక్క. ఘాట్ ఆఫ్ అంటే దిగడం. దిగుట లేదా దిగడం. దిగుట, బస్ దిగాడు, ట్రైన్ దిగాడు, ఫ్లైట్ దిగాడు అని చెప్పాలి. ఓకే, చూడండి, లుక్ అరౌండ్ అంటే చుట్టూ చూడడం అండి. ప్లెంటీ ఆఫ్ అంటే కావలసినంత. ఫుల్ ఆఫ్ అంటే సమృద్ధిగా. పీస్ ఆఫ్ అంటే ముక్క. ఘాట్ ఆఫ్ అంటే దిగడం. ఓకే, ఇక్కడ ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరిగింది. ఇందులో బ్లాంక్స్ ఇచ్చాడు. దీనికి ఏ బ్లాంక్ కి ఏ వర్డ్ సూటబుల్ అవుతుందో అది మనం పిక్ చేసి పెట్టగలగాలి. ఓకే, ఇక్కడ రాంబాబు స్టార్టెడ్ జర్నీ టు హిస్ గ్రాండ్ ఫాదర్స్ విలేజ్ ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్. రాంబాబు అనే వ్యక్తి స్టార్టెడ్ బయలుదేరాడు. అతను జర్నీని ప్రారంభించాడట. ఎక్కడికి? ఎక్కడికి? హిస్ గ్రాండ్ ఫాదర్స్ విలేజ్, అతని తాతగారి విలేజ్ కి బయలుదేరాడు. ఎక్కడుంది అంటే ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్. ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఉన్న వాళ్ళ తాతగారి ఇంటికి బయలుదేరాడు రాంబాబు. హీ అంటే అతడు ఎవరు? రాంబాబు. క్యాచ్ ఒక పట్టుకున్నాడు. ఏదేన్ని పట్టుకుంటే ఏ ట్రైన్, ఒక ట్రైన్ ని క్యాచ్ చేసుకొని టు రీచ్ ద విలేజ్, ఆ విలేజ్ కి రీచ్ అయ్యాడు. ఎవరండి? అతడు ట్రైన్ పట్టుకొని విలేజ్ కి రీచ్ అయ్యాడు. ఆ ట్రైన్ అరైవ్డ్ ఎట్ ద స్టేషన్ కి వచ్చింది. ఎట్ దట్ టైం, స్టేషన్ కి వచ్చేసరికి ఎట్ దట్ టైం హీ వాజ్ హంగ్రీ అండ్ థర్స్టీ. అతడు ఎవరు? రాంబాబు. హీ వాజ్ హంగ్రీ, చాలా ఆకలితో ఉన్నాడు. అండ్ థర్స్టీ, దాహంతో కూడా ఉన్నాడు, చాలా దాహంగా ఉన్నాడు. As soon as he dashed the train,
ఎప్పుడైతే అతడు ట్రైన్ నుండి దిగాడో అని అర్థం అండి. ఎప్పుడైతే ట్రైన్ నుండి దిగాడో, దిగడాన్ని దిగుట అనడానికి ఏమిచ్చాడు ఇక్కడ, గాట్ ఆఫ్ అని ఇచ్చాడు. సో యాజ్ సూన్ యాజ్ హీ గాట్ ఆఫ్ ద ట్రైన్, ట్రైన్ నుండి దిగగానే హీ వాంటెడ్ టు డ్రింక్ అండ్ ఈట్ సంథింగ్. ఏమనుకున్నాడు, ఇంకా దిగగానే వీడికి ఆకలేస్తుంది, దాహం వేస్తుంది కదా, దిగగానే హీ వాంటెడ్ టు డ్రింక్, ఏదో తాగాలి, అండ్ ఈట్ సంథింగ్, ఏదో తినాలి అని చెప్పేసి అనుకున్నాడు. సో హీ డాష్ బట్ ఫౌండ్ నథింగ్ టు ఈట్ ఆర్ డ్రింక్. హీ డాష్ ఏం చేశాడు, చుట్టూ చూశాడు, ఓకే, బట్ ఫౌండ్ నథింగ్, చుట్టూ చూసినా ఏం దొరకలేదు, టు ఈట్ ఆర్ డ్రింక్, తినడానికి తాగడానికి ఏమీ దొరకలేదు. చుట్టూ చూడడాన్ని మనం ఏమన్నామండి ఇక్కడ, లుక్డ్ అరౌండ్. ఓకే, సో హీ లుక్డ్ అరౌండ్, బట్ ఫౌండ్ నథింగ్ టు ఈట్ ఆర్ డ్రింక్. తినడానికి తాగడానికి ఏం దొరకలేదు చుట్టూ చూసినా. హీ స్టార్టెడ్ వాకింగ్ టువర్డ్స్ హిస్ గ్రాండ్ ఫాదర్స్ హౌస్. ఇంకా ఏమి దొరకపోవడంతో అతడు స్టార్టెడ్ వాకింగ్, నడవడం మొదలు పెట్టాడు, టువర్డ్స్, ఎటువైపుగా, టువర్డ్స్ హిస్ గ్రాండ్ ఫాదర్స్ హౌస్, అతని తాతగారి ఇంటి వైపుగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆన్ ద వే, త్రోవలో, హీ ఫౌండ్ ఏ షాప్, ఒక షాప్ కనపడింది, విచ్ వాజ్ డాష్ కూల్ డ్రింక్స్. ఓకే, అక్కడ ఫుల్గా కూల్ డ్రింక్స్ ఉన్నాయి. సో విచ్ వాజ్ ఫుల్ ఆఫ్ కూల్ డ్రింక్స్, సమృద్ధిగా ఉన్నాయి అని అర్థం. ఫుల్ ఆఫ్ కూల్ డ్రింక్స్, ఫుల్గా కూల్ డ్రింక్స్ ఉన్నాయి. హీ హ్యాడ్ డాష్ మనీ, వీడికి కావాల్సినంత డబ్బులు కూడా ఉన్నాయి. హీ హ్యాడ్ డాష్ మనీ, కావాల్సినంత, ప్లెంటీ ఆఫ్ మనీ, కావాల్సినంత డబ్బులు ఉన్నాయి. సో he bought, he bought, అతను కొనుక్కున్నాడు. ఏం కొనుక్కున్నాడు, ఏ కూల్ డ్రింక్, ఒక కూల్ డ్రింక్, అండ్ ఏ డాష్ బ్రెడ్, బ్రెడ్ యొక్క ముక్క, బ్రెడ్ ముక్కను కూడా కొనుక్కున్నాడు. బ్రెడ్ ముక్కని ఏమంటాం అంటే పీస్ ఆఫ్ బ్రెడ్. ఓకే, పీస్ ఆఫ్ బ్రెడ్ ని కొనుక్కున్నాడు అన్నది. సో ఇలా మనం ఒక పర్టికులర్ పారాగ్రాఫ్ లో బ్లాంక్స్ ఇస్తే వాటిని మనం ఫిల్ చేయగలం. చూడండి, రాంబాబు స్టార్టెడ్ జర్నీ టు హిస్ గ్రాండ్ ఫాదర్స్ విలేజ్ ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్. ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఉన్న వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ హౌస్ కి బయలుదేరాడు, జర్నీ ప్రారంభించాడు. హీ కాట్ ఏ ట్రైన్ టు రీచ్ ద విలేజ్. ఆ విలేజ్ ని రీచ్ అవడం కోసం ఒక ట్రైన్ పట్టుకొని వెళ్ళాడు. ద ట్రైన్ అరైవ్డ్ ఎట్ ద స్టేషన్. ట్రైన్ స్టేషన్ కి వచ్చింది. ఎట్ ద టైమ్ హీ వాజ్ హంగ్రీ అండ్ థర్స్టీ. ఎప్పుడైతే ట్రైన్ వచ్చేసరికి తనకి ఆకలి ఉంది, దాహంగా ఉందట. యాజ్ సూన్ యాజ్ హీ గాట్ ఆఫ్ ద ట్రైన్, ఎప్పుడైతే ట్రైన్ దిగాడో, దిగానే హీ వాంటెడ్ టు డ్రింక్ అండ్ ఈట్ సంథింగ్. ఓకే, ఏదో ఒకటి తాగాలి, ఏదో ఒకటి తినాలి అని చెప్పేసి అనుకున్నాడు. సో హీ లుక్డ్ అరౌండ్ బట్ ఫౌండ్ నథింగ్ టు ఈట్ ఆర్ డ్రింక్. ఇతను చుట్టూ చూశాడు ఏదైనా కొనుక్కొని తిందామని, బట్ ఫౌండ్ నథింగ్, ఏమీ దొరకలేదు, ఏమీ కనిపించలేదు తినడానికి త్రాగడానికి. హీ స్టార్టెడ్ వాకింగ్ టువర్డ్స్ హిస్ గ్రాండ్ ఫాదర్స్ హౌస్. ఇంకా ఏం చేశాడు మరి, చేసేదేమి లేక వాళ్ళ తాతగారి ఇంటి వైపుగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆన్ ద వే హీ ఫౌండ్ ఏ షాప్. త్రోవలో ఒక షాప్ కనపడింది, విచ్ వాజ్ ఫుల్ ఆఫ్ కూల్ డ్రింక్స్, దాని నిండా కూల్ డ్రింక్స్ కనబడుతున్నాయి. He had plenty of money, ఇతనికి కావాల్సినన్ని డబ్బులు ఉన్నాయి. సో he bought a cool drink and a piece of bread. వెంటనే ఒక కూల్ డ్రింక్ ని, పీస్ ఆఫ్ బ్రెడ్ ని కొనుక్కొని తిన్నాడు అన్నది. సో దిస్ ఇస్ ద పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్ లో కరెక్ట్ గా ఫిట్ అయ్యేలా ఈ ఫ్రేజల్ వెర్బ్స్ ని, ఓకే, ఈ ఫ్రేజెస్ ని మనం ఫిక్స్ చేయగలగాలి. ఇలాంటి యాక్టివిటీస్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో బీ కేర్ఫుల్. ఇలాంటి యాక్చువల్గా ఎస్జిటి వరకు అయితే ఇలాంటి ఈ టెస్ట్ ఇవ్వడు, క్లోజ్ టెస్ట్ ఇవ్వట్లేదు, కానీ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళకి, అలాగే మరియు టీజీటీ, పీజీటీ, ఓకే, మోడల్ స్కూల్ టీజీటీ, పీజీటీ వాళ్ళకి కూడా ఇవి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, ఇలాంటి యాక్టివిటీ మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. వొకాబులరీ మీద మనకి ఇస్తున్నటువంటి మరో అంశం అండి. Now
7th క్లాస్ టెక్స్ట్ బుక్ లోనే టెక్స్చువల్ గ్రామర్ లో పేజ్ నెంబర్ 9 లో వొకాబులరీ ఏరియాని మళ్ళీ తీసుకుంటే ఇది కూడా సేమ్ లెసన్ ద టౌన్ మౌస్ అండ్ ద కంట్రీ మౌస్ అండి. ఇందులో నుండే తీసుకున్న విషయం అండి. వొకాబులరీలో కాలం ఏ కాలం బి కాంపౌండ్ వర్డ్ అని ఇచ్చాడు. కాలం ఏలో కొన్ని వర్డ్స్ ఇచ్చాడు, కాలం బిలో కొన్ని వర్డ్స్ ఇచ్చాడు కాంపౌండ్ వర్డ్స్ గా. ఈ రెండింటిని కానీ మ్యాచ్ చేస్తే కాంపౌండ్ వర్డ్స్ వస్తాయి. మనకి ఎగ్జాంపుల్ గా కూడా ఇచ్చాడు చూడండి. ఇక్కడ బర్త్, డోర్, ఫైర్, హ్యాండ్, మూన్, మోటార్, సన్, గేట్ అని ఇవ్వడం జరిగింది. దీనికి వీటితో కలిపితే ఒక కాంపౌండ్ వర్డ్ వస్తుంది చూడండి. ఇక్కడ సైకిల్, బెల్, కర్చీఫ్, లైట్, షైన్, వే, వుడ్, డే అని ఇవ్వడం జరిగింది. వాడు ఒకటి ఆల్రెడీ చేస్తాడు, బర్త్ డేని కలిపి బర్త్ డే, బర్త్డేని అక్కడ కాంపౌండ్ వర్డ్ గా చూపించాడు. ఆల్రెడీ ఇది చేసేయడం జరిగింది మన కోసం. ఓకే, బర్త్డే. నెక్స్ట్ డోర్ తో ఏదైతే అవుతుందో చూడాలి. డోర్ సైకిల్, డోర్ బెల్, డోర్ బెల్ అంటాం. ఓకే, డోర్ బెల్ అనేది యూస్ చేస్తాం. ఇది కాంపౌండ్ వర్డ్, డోర్ బెల్. అలాగే ఫైర్, ఫైర్ సైకిల్, ఫైర్ కర్చీఫా, ఫైర్ లైటా, ఫైర్ షైనా, ఫైర్ వేయా, ఫైర్ వుడ్ అంటే ఫైర్ వుడ్ అంటాం. ఫైర్ వుడ్ అంటే ఏంటంటే వంట కలప అంటాం. సో ఫైర్ వుడ్ ఈస్ ద కాంపౌండ్ వర్డ్. అలాగే హ్యాండ్ సైకిల్, హ్యాండ్ కర్చీఫా, హ్యాండ్ కర్చీఫ్ అంటాం, హ్యాంకీ అని అంటాం, హ్యాండ్ కర్చీఫ్. సో ఇది కాంపౌండ్ వర్డ్. అలాగే మూన్ సైకిల్, మూన్ లైటా, మూన్ షైనా, మూన్ వే అంటే మూన్ లైట్ అంటాం. మూన్ లైట్ పౌర్ణమి రోజు మూన్ లైట్ ని మనం చెప్తుంటాం, మూన్ లైట్. అలాగే మోటార్ తో మోటార్ సైకిల్, మోటార్ షైన్, మోటార్ వే అన్న మోటార్ సైకిల్. అలాగే ఇప్పుడు సన్ షైన్, సన్ వే అని ఉంది, సన్ షైన్ అండి. ఇంకా మిగిలింది గేట్ వే, గేట్ వేలో మనకి ఉంటుంది అంట. సో ఇలా మనకి మ్యాచ్ చేయడం జరిగింది. ఈ మ్యాచింగ్స్ ని మనం కరెక్ట్ గా కాంపౌండ్ వర్డ్స్ అని తయారు చేసుకున్నాం. ఇప్పుడు డోర్ తో ఏం తీసుకున్నాం, బెల్ కాబట్టి డోర్ బెల్. అలాగే ఫైర్ కి ఏం తీసుకున్నాం అంటే వుడ్, ఫైర్ వుడ్. అలాగే హ్యాండ్ కి కర్చీఫ్, సో హ్యాండ్ కర్చీఫ్. అలాగే మూన్ కి లైట్ తీసుకున్నాం కాబట్టి మూన్ లైట్. మోటార్ కి సైకిల్, మోటార్ సైకిల్. అలాగే సన్ కి షైన్, సన్ షైన్. గేట్ కి వే, గేట్ వే. ఇలా మనకి కాంపౌండ్ వర్డ్స్ వస్తాయి. కాంపౌండ్ వర్డ్ అంటే ఏంటి అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలు కలిసి ఒక నౌన్ గా ఏర్పడితే దాన్ని కాంపౌండ్, ఒక వర్డ్ గా ఏర్పడితే దాన్ని కాంపౌండ్ వర్డ్ అంటాం. ఓకే, ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ 2 or more వర్డ్స్. ఓకే, వాటిని కాంపౌండ్ వర్డ్స్ అంటాం. ఇవి బర్త్ డే, డోర్ బెల్, ఫైర్ వుడ్, హ్యాండ్ కర్చీఫ్, మూన్ లైట్, మోటార్ సైకిల్, సన్ షైన్, గేట్ వే అన్ని రెండు వర్డ్స్ కలిసి ఒక వర్డ్ గా ఏర్పడింది. దీన్నే కాంపౌండ్ వర్డ్ అంటాం. వాటర్ బాటిల్ అంటాం. వాటర్ బాటిల్ కలిసి వాటర్ బాటిల్ ఒక కాంపౌండ్ వర్డ్. ఓకే, ఇలా కాంపౌండ్ వర్డ్స్ మనకి కనిపిస్తాయి. అవే కాకుండా సిస్టర్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా, డాటర్ ఇన్ లా, 3 words కూడా మనకి కనిపిస్తాయి. అవి కూడా కాంపౌండ్ వర్డ్సే. ఇందులో కాంపౌండ్ వర్డ్ ని ఐడెంటిఫై చేయండి అని అడగొచ్చండి. రెండు లేదా అంతకంటే ఎక్కువ వర్డ్స్ ఒక వర్డ్ గా కనిపిస్తే అది కాంపౌండ్ వర్డ్ అండి. ఓకే, రెండు కాంబినేషన్. ఓకే, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఫార్మ్ యాజ్ ఎ సింగిల్ వర్డ్ ఈస్ కాల్డ్ కాంపౌండ్ వర్డ్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోగలగాలి. ఎక్కడైనా కాంపౌండ్ వర్డ్ ని అండర్లైన్ చేయమంటే ఇలా 2గా ఉన్నవి 3గా ఉన్నటిని అండర్లైన్ చేస్తే సరిపోతుంది. అది కాంపౌండ్ వర్డ్ అవుతుంది. ఇది మనకి వొకాబులరీ పేజ్ నెంబర్ 9లో ఇచ్చినటువంటి వొకాబులరీ ఏరియా అండి.